ప్రెజెంట్ మనం చూసుకుంటే అగ్రికల్చర్‌లో ఇంకెంత టెక్నాలజీ రీప్లేస్ చేసేటువంటి అవకాశాలు, అలాగే ఈవెన్ కెరియర్ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? ఇప్పుడు 2 పాయింట్లు అడిగారు మీరు. టెక్నాలజీ వ్యవసాయంలో దాని పాత్ర, తర్వాత స్టూడెంట్స్ కెరీర్‌లో దాని పాత్ర. ఫస్ట్ పాయింట్‌కి పోతే, ఈ టెక్నాలజీ వ్యవసాయంలోకి ఎంటర్ కావడము దాదాపు 50, 60 సంవత్సరాల ముందు నుంచే చూస్తున్నాను నేను. ఎందుకంటే అప్పట్లో ఈ ఊర్లలో ఎద్దులతోటి వ్యవసాయం జరిపేటోళ్ళు, ఎద్దుల బండ్లు వాడే ట్రాన్స్పోర్టేషన్ చేసుకునేటోళ్ళు, అవి పశువులతోటే బావుల్లోంచి నీళ్లు తోడి పంటలకు నీటి సౌకర్యం కలిగించేవాళ్ళు. అక్కడి నుంచి ట్రాక్టర్స్ వచ్చినాయి పల్లెల్లోకి, డీజిల్ మోటార్లు వచ్చినాయి, కరెంటు మోటార్లు వచ్చినాయి. ఇదంతా టెక్నాలజీ వల్ల సాధ్యమైంది. రైతుకు కొంత కష్టం అనేది తగ్గింది. ఇప్పుడు యంత్రాలతోటే నాట్లు వేస్తున్నారు, యంత్రాలతోటే వరి కోతలు జరుగుతున్నాయి, యంత్రాలతోటే పంట నూర్పిడి కూడా జరుగుతుంది. ఇది టెక్నాలజీ పాత్ర. ఈ రకంగా ప్రతి దశలోన ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త కొత్త టెక్నాలజీలు రావడము, కొత్త యంత్ర పరికరాలు రావడము, వ్యవసాయానికి అందుబాటులోకి అన్నీ వస్తున్నాయి. అలాగే కావేరీ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో డ్రోన్ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అది పిల్లలకి ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు? ఎలా? కావేరీ యూనివర్సిటీలో మాకు డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ ఉందండి. అది మాకు ఢిల్లీలో ఉన్న డీజీసీ అంటాం, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్, వాళ్ళ పర్మిషన్ తోటి మాకు డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ శాంక్షన్ అయింది. పర్మిషన్ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉండాలి. ఫ్లయింగ్ గ్రౌండ్ ఉండాలా, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి క్వాలిటీ డ్రోన్స్ ఉండాలా. ఇవన్నీ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు సంతృప్తికరంగా ఉంటే అన్ని రకాలుగా మీరు ట్రైనింగ్ అకాడమీ నడుపుకోవచ్చు అని మనకు పర్మిషన్ ఇస్తారు. దాని ద్వారా మనము ఈ 5 రోజులకు ఒక కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ 2-3 బ్యాచ్లకు ట్రైనింగ్ ఇచ్చేసినాం మేము. వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మొదటి 2 రోజులు థియరిటికల్గా చెప్తారు వాళ్ళకు, డ్రోన్స్ అంటే ఏమి, వాతావరణం పరిస్థితిని ఎలా ఉపయోగించుకోవాలి అని 2 రోజులు క్లాసులు ఉంటాయి. తర్వాత 3వ రోజు డ్రోన్ అనేది దాంట్లో ఎటువంటి పార్ట్స్ ఉంటాయి, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఎలా దాన్ని బాగు చేసుకోవాలో అనేది హార్డ్వేర్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది. అందులో ఒక రోజు ఉంటుంది. తర్వాత సాఫ్ట్వేర్ ల్యాబ్లోకి పోతారండి. సాఫ్ట్వేర్ ల్యాబ్లో ఫ్లయింగ్ నేర్చుకుంటారు వాళ్ళు. మన పిల్లలు వీడియో గేమ్స్ ఎట్లా ఆడతారో అట్లా వాళ్ళు కూడా సిమ్యులేటెడ్ ఫ్లయింగ్ చేసుకుంటారనమాట. మామూలుగా ఈ సివిల్ ఏవియేషన్లో ఎయిర్ప్లేన్ పైలట్లు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ నేర్చుకునేది అట్లనే ఉంటుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, అంటే ప్రతి దశలోన వాళ్ళకి టెస్ట్ పాస్ కావాలా, క్లియరెన్స్ వచ్చిన తర్వాత యాక్చువల్ గ్రౌండ్ ఫ్లయింగ్కి తీసుకుపోతారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పాస్ అయితే వాళ్లకు నువ్వు ఒక డ్రోన్ ట్రైనింగ్ పైలట్ అని లైసెన్స్ ఇచ్చే అథారిటీ మాకు డీజీసీఏ ఇచ్చింది. దాని ద్వారా వాళ్ళు బయటకు పోయిన తర్వాత బ్యాంకులో రుణం తీసుకొని సొంతంగా డ్రోన్స్ కొనుక్కొని ఈ రైతులకు ఈ కొంత హైర్ బేసిస్ మీద ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు కూడా కొంత ఉద్యోగం పైన ఆధారపడకుండా గడిచిపోతూ వస్తుంది జీవనం.